హాయ్ హలో నమస్తే. ఈరోజు నారాయణపేట్ బ్రాంచ్ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ తరపున నందిపాడు అనే గ్రామానికి రావడం జరిగింది. ఒకసారి ఏమైందంటే వాళ్ళు పాలసీ కట్టిన వెంబడే ఒక 7 నెలల్లోనే వాళ్ళకు ఆ దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం జరిగింది. దానివల్ల మనం ఇక్కడ నందిపాడు అనే గ్రామంలో ప్రోగ్రామ్ చేస్తున్నాం. వాళ్ళ కుటుంబానికి ఆ డబ్బులు అనేటివి అకౌంట్లో పడడం జరిగింది. అవి ఏ విధంగా వాడుకున్నారు, ఏం చేశారు, ఏందనేది ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేము శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ నుండి రావడం జరిగింది. మీరు మీ కుటుంబానికి ఇప్పుడు ఒక ఎన్ని వేల పాలసీతో ఎన్ని వేల అమౌంట్ కట్టి పాలసీ చేయించారు? 36,000 సార్. 36,000 పాలసీ చేయించారు. ఆయన ఏ విధంగా చనిపోయాడు? జ్వరం వచ్చి చనిపోయాడు సార్. జ్వరం వచ్చి పండుకున్న దగ్గరనే చనిపోయాడు. ఓకే, మీకు అప్లై చేసిన ఎన్ని రోజుల్లో అమౌంట్ పడ్డాయి? 15 రోజులకు పడ్డాయి సార్. 15 రోజుల్లో మీకు అమౌంట్ అకౌంట్ లో పడిపోయింది. పడ్డ తర్వాత ఆ అమౌంట్ ని మీరు ఏ దీనికి ఉపయోగించుకున్నారు? మా కూతురు పెళ్లి చేసినాం సార్. పెళ్లి చేసిండ్రు. దీని వల్ల మీరు పాలసీ చేయడం వల్ల మీకు లాభం ఉందా, నష్టం ఉందా? లాభం ఉంది సార్. లాభం ఉంది. మిగతా వాళ్ళ అందరికీ కూడా పాలసీ చేసుకోవచ్చా లేదా? చేసుకోవచ్చు సార్. శ్రీరామ్ అంటే నమ్మకంగా చేసుకోవచ్చా? నమ్మకంగా పాలసీ చేసుకోవచ్చు. కాబట్టి శ్రీరామ్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అలాగే మీకు పాలసీ చేయించిన వ్యక్తి ఎవరు? రాధమ్మ సార్. రాధమ్మ మేడం. రాధమ్మ మేడం జయించడం వల్ల మీకు అంత మంచి జరిగిందా లేదా? అంత మంచి జరిగింది సార్. రాధమ్మ మేడం చేయవాలి. మీ కుటుంబానికి ఏ విధంగా అన్ని విధాలుగా ఉపయోగపడ్డాయి. కాబట్టి మీరు ఏం చేస్తున్నారు? ఈ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో అందరు కూడా పాలసీ చేయించుకోవచ్చు కదా? చేసుకోవచ్చు సార్. నేను కూడా చేసిన సార్ అన్ని. ఓకే, మళ్ళీ కూడా మళ్ళీ చేసిన సార్. ఓకే ఓకే, అంత బాగుంది. సేమ్ ఇప్పుడు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కృతజ్ఞతలు చెప్పాలి సార్. కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ.